అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నా ధార్మిక సహోదరులారా, ఈరోజు జన్నత్ యొక్క సిరీస్లో 19వ భాగానికి మనం చేరుకున్నాము. అయితే నేటి యొక్క ప్రస్తావనలో స్వర్గవాసులు తమ ప్రతి శ్వాసలోనూ అల్లాహ్ను కీర్తిస్తారు, స్మరిస్తారు. స్వర్గవాసులు ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గానికి పంపిస్తాడో, అల్లాహ్ తఆలా స్వర్గానికి పంపించే వాళ్ళందరిలో కూడా మనందరినీ కూడా చేర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్య అనుగ్రహాలు, ఆయన యొక్క దయా కటాక్షాల వల్ల ఎవరైతే స్వర్గంలోనికి ప్రవేశిస్తారో వారి యొక్క శ్వాస ఏదైతే ఉంటుందో వారికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏంటా ఫిక్స్ అయిపోవడం? అల్లాహ్ను స్మరించటము. ఎలాగైతే మనం ఊపిరి తీసుకుంటున్నామో ఇప్పుడు, అలాగే స్వర్గంలో వారి యొక్క శ్వాస తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం ఏదైతే ఉంటుందో అది అల్లాహ్ యొక్క స్మరణతో కూడుకొని ఉంటుంది. ఇక అలాగే మనం హదీస్లోని ప్రవేశిద్దాం ఇన్షాల్లా. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించే స్త్రీ పురుషుల ముఖాలు, స్వర్గానికి చెందిన వారి ముఖాలు పున్నమి నాటి చంద్రుని వలె కాంతివంతంగా ఉంటాయి. సోదరులారా, ఇక్కడ ఎవరైతే స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించే స్త్రీ పురుషుల వర్గానికి చెందిన వారి ముఖాలు ఎలా ఉంటాయి అంటున్నట్టుంది? పున్నమి నాటి చంద్రుని వలె కాంతివంతంగా ఉంటాయి. సోదరులారా, పున్నమి నాటి చంద్రుని మనం చూస్తాము, ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, చాలా సంతోషంగా ఉంటుంది కదా. పున్నమి నాటి చంద్రుడు కాంతివంతంగా మనం చూస్తాం, ఆ రోజు చాలా ప్రశాంతంగా కదా. అదేవిధంగా స్వర్గంలో ప్రవేశించేటటువంటి వారి యొక్క ముఖాలు అలా కాంతివంతంగా ఉంటాయి అని చెప్పేసి ఈ యొక్క హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మరి స్వర్గంలో వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇదే హదీస్లో రుడి అవుతుంది. వారు ఉమ్మి వేయరు. ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో వారు స్వర్గంలో ఉమ్మి వేయడం అనేది జరగదు. అలాగే చీమిడి కానీ, వారి చీమిడి కూడా చీదటం అనేది స్వర్గంలో జరగని పని ఇది. ఇక అలాగే మలమూత్ర విసర్జన అవసరం కానీ వారికి ఉండదు అని చెప్పబడుతుంది. సోదరులారా, ఉమ్మి వేయటము, చీమిడి చీదటము, అలాగే మలమూత్రాల విసర్జన స్వర్గంలో స్వర్గవాసులకు ఇవి ఉండవు అని హదీస్ ద్వారా రూఢి అవుతుంది. ఎందుకంటే సోదరులారా, స్వర్గం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పరిశుభ్రమైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దాడు, దాన్ని చేయడం జరిగింది. ఇక అలాగే వారి పాత్రలు బంగారంతో చేయబడి ఉంటాయి. స్వర్గవాసులకి ఏదైతే పాత్రలు ప్రసాదించబడతాయి స్వర్గంలో ఎలా ఉంటాయి? బంగారంతో చేయబడి ఉంటాయి. ఈ ప్రపంచంలో బంగారం ఏదైతే ఉందో ఈ బంగారంలో మీరు కల్తీని చూడవచ్చు, కానీ అక్కడ స్వర్గంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేటటువంటి యొక్క బంగారంలో కల్తీ అనేది ఉండదు. అలాంటి బంగారంతో చేయబడినటువంటి పాత్రలు ఒక విశ్వాసికి, ఒక మోమిన్కి, ఒక స్వర్గవాసికి, దైవదాసులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రసాదించబోతున్నాడు. సోదరులారా, ఈ ప్రపంచంలో ఒక విశ్వాసికి, ఒక మోమిన్కి, ఒక మోమిన్ యొక్క కుటుంబానికి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా వెండి పాత్రలో తాగటము, వెండి యొక్క పాత్రలో తినటము, బంగారు యొక్క పాత్రలో తినటము, త్రాగటము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడు. హదీస్ ద్వారా ఈ యొక్క మాట మనం గతంలో కూడా ఎన్నోసార్లు మనం విన్నాము. కానీ సుబ్హానల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో స్వర్గవాసులకు బంగారు పాత్రలనే ప్రసాదించబోతున్నాడు. వాటిని అనుభవించేటటువంటి భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. సోదరులారా, ఎలాగైతే పురుషుడికి ఈ లోకంలో బంగారం హరాం,
ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే ముస్లింలకు వెండి బంగారు పాత్రలు తినడము త్రాగటము కూడా నిషిద్ధమే. కానీ ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటి? స్వర్గంలో హలాల్, దైవానుగ్రహంగా ఇవి అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించబోతున్నాడు. సోదరులారా, వారి దువ్వెనలు సైతం బంగారంతో వెండితో చేయబడి ఉంటాయి. వారి పొయ్యిల నుంచి అగరు సువాసన వెలువడుతూ ఉంటుంది. స్వర్గవాసుల చెమట అంటే సోదరులారా, స్వర్గవాసులు ఏదైతే చెమట పడుతుందో వారి యొక్క శరీరాల నుండి వచ్చేటటువంటి చెమట ఎలా ఉంటుంది అంటే కస్తూరి వాసన, కస్తూరి యొక్క సువాసన కలిగి వస్తుంది. వారి యొక్క స్వర్గవాసుల యొక్క చెమటలో కస్తూరి యొక్క సువాసన ఉంటుంది. సోదరులారా, ప్రతి స్వర్గవాసికి 2 భార్యలు కలిగి ఉంటాడు. ప్రతి ఒక్క స్వర్గవాసి పురుషుడు ఎవరైతే ఉంటాడో అతను 2 భార్యలను కలిగి ఉంటాడు. ఈ హదీస్ ప్రకారంగా మనకు తెలిసినటువంటి విషయము. ఆ భార్య అందం వారికి అందం కారణంగా వారి కాలి పిక్కల్లోని గుజ్జు మాంసం లోపల నుంచి కనిపిస్తూ ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. స్వర్గవాసులు పరస్పర విభేదాలకు గురికారు. సోదరులారా, ఈ స్వర్గవాసులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య పరస్పర విభేదాలు అనేవి ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, అనేక మందిలో పరస్పర విభేదాలు, గొడవలు అనేకమైనవి ఉంటాయి. కానీ స్వర్గంలో ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. అలాగే వారిలో అసూయ ద్వేషాలు ఉండవు. సోదరులారా, ఈ ప్రపంచంలో కూడా ఒక విశ్వాసికి అసూయ ద్వేష అనేది సమ్మతమైనటువంటి విషయం కాదు. అలాగే స్వర్గంలో వారికి అసూయ ద్వేషాలు కూడా ఉండవు. మిత్రులారా, సోదరులారా, వారు కలిసిమెలిసి ఒకే ప్రాణంగా ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. వారి రాత్రింపవళ్ళు అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారాగా ఈ యొక్క మాట మన వరకు చేరింది. అల్హమ్దులిల్లా. ఈ యొక్క మాటను బుఖారీ రహ్మతుల్లాహి వారు ఆయన గ్రంథంలో నకలు చేశారు. మిత్రులారా, సోదరులారా, అల్లాహ్ యొక్క స్మరణ గురించి ఈ హదీస్ యొక్క చివరిలో వచ్చింది కాబట్టి ప్రస్తావన వివరిస్తున్నాను. అల్లాహ్ యొక్క స్మరణ చేసేవారు చూడండి, నీటిలో ఉన్నటువంటి ఒక చేప ఏదైతే ఉంటుందో చాలా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా తిరుగుతుంటుంది. ఎప్పుడు ఆ చేపకు నీరు లభ్యమైనప్పుడు, ఆ చేప నీటిలో ఉన్నప్పుడు. అలాగే ఈరోజు మనం చూస్తున్నాము, లక్షలాది రూపాయలు ఉన్నా కూడా, కోటాను కోట్ల రూపాయలు ఉన్నది కూడా, ఎవరికైతే ధనం అల్లాహ్ తఆలా ప్రసాదించాడో వారి దగ్గర దైవనామస్మరణ గనక లేనట్లయితే వారికి మనశ్శాంతి అనేది దొరకదు. అయితే ఎన్ని లక్షలు కోట్ల రూపాయలు ఉన్నా కూడా దొరకనటువంటి ఒక మనశ్శాంతి ఏదైతే ఉందో అల్లాహ్ యొక్క స్మరణ చేసి చూడండి, మీ మనస్సుకు ఎలాంటి ప్రశాంతత చేకూరుతుందో. సోదరులారా, అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఏంటి? అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే నమాజ్ని చేయటము, ఖురాన్ని చదవటము, ఖురాన్ పారాయణం చేయటము. సోదరులారా, ఉపవాసాలు పాటించడము, సుబ్హానల్లా అనడము, అల్హమ్దులిల్లా అనటము, అల్లాహు అక్బర్ అనటము, లా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లా అనటము, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అనటము, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అదీమ్ అనటము. ఇలాంటి విషయాలు మీరు నిమగ్నమై చూడండి. సుబ్హానల్లా, మీ యొక్క హృదయ స్పందన ఏదైతే ఉందో దానికి రిజల్ట్ అనేది మీరే తెలుసుకుంటారు డైరెక్ట్గా. డబ్బు ఉన్న వ్యక్తులు పొందని ఆనందాన్ని దైవనామస్మరణ చేసి చూడమనండి. డబ్బు ఉన్నవారైనా కావచ్చు, లేనివారైనా కావచ్చు, ప్రాపంచిక కలాపాల్లో ఎవరైతే నిమగ్నమైపోయి ఉంటారో సుబ్హానల్లా, వారు అక్కడ దొరకనటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో అల్లాహ్ యొక్క స్మరణలో కూర్చొని వారిని చూడమనండి. అల్లాహ్ను ఆరాధించి, అల్లాహ్ను స్మరించి చూడమనండి. వారి హృదయ స్పందన ఎలా ఉంటుందో స్వయంగా ఈ యొక్క రిజల్ట్ వారి నుండి మనం పొందవచ్చు. సోదరులారా, దారి గుండా మనం వెళ్తున్నాము, నోటిలో దైవనామస్మరణ ఉందా లేదా, మన హృదయ స్పందన ఎలా ఉంది అనేది మీకు రిజల్ట్ అక్కడే తెలుస్తుంది. కాబట్టి వచ్చేటటువంటి ఒక దర్శల్లో, వచ్చేటటువంటి యొక్క రోజుల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ తాలాతో దువా చేస్తున్న అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పే వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. వల్ల స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్లో మా కుటుంబీకులతో ఉండేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. వల్ల
రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్ అల్లాహుమ్మా అజీర్ని మినన్నార్ అల్లాహుమ్మా ఇన్ని అస్అలుకల్ జన్న రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా రబ్బనా ఇగ్ఫిర్ లీ వలి వాలిదయ్య వలిల్ ముమినీన యౌమ యకుముల్ హిసాబ్ రబ్బనా తక్కబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం ఆమీన్. సోదరులారా, ఏదైతే స్వర్గం గురించి మనం ప్రస్తావన విన్నాం కదా, మరి ఆ స్వర్గాన్ని కోరుకోవాలంటే కూడా దువా నేర్చుకోవాలి కదా. అందుకే మీరు కూడా నాతో పాటు అనండి. కొన్ని రోజుల్లోనే ఈ దువా మీకు వచ్చేస్తుంది ఇన్షా అల్లా. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ జన్నా. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ జన్నా. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ జన్నా.